మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండల జ్యోతిని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ ఆధ్వర్యంలో గాజువాక ఒక ప్రైవేటు హోటల్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ నుంచి అభినందనలు, ప్రశంసాపత్రం అందుకోవడానికి జ్యోతి పార్టీ పరంగా చేసిన సేవలు దేశం పార్టీ యాప్లోని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, ఏనాడు పదవుల కోసం పనిచేయలేదు మండవ జ్యోతి. తాను ఏనాడు పదవుల కోసం పనిచేయలేదని, కేవలం పార్టీ బలోపేతానికి మాత్రమే తన వంతుగా కృషి చేశానని మండవ జ్యోతి అన్నారు. మన టీడీపీ యాప్ ద్వారా కంటెంట్ ప్రజలకి చేరవేయడంలో అత్యధిక పాయింట్లు సాధించినందుకు నారా లోకేష్ ద్వారా ప్రశంసాపత్రం మరియు అభినందనలు అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నికంజ్, జి అచ్యుతరామయ్య, మన్యం ధీరుడు, నిర్మాత మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ, బొల్లినేని వెంకటేశ్వరరావు, అల్లూరి విష్ణువర్ధన్, గుమ్మడి నరేంద్ర, ఏ మణికుమార్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పార్టీ తరఫు కానీ, కార్యకర్తలు కానీ, మా వార్డు ప్రెసిడెంట్ గారు కానీ, బివి రాము గారు, తెలుగుశక్తి అధ్యక్షుడు బివి రాము గారు, అలాగే మన్యం చేసిన సత్యనారాయణ గారు, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, రామయ్య గారు, వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ స్థానంలో ఈ ప్లేస్లో కూర్చున్నానంటే టీడీపీ పార్టీకి చేసిన సేవని గుర్తించి లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం అది నాకెంతో గర్వకారణం. అంటే మనం కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక గుర్తింపు అనేది పైనుంచి వాళ్ళే తెలుసుకుంటారు.